గతంలో గత 5 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఇప్పుడు మద్యం అమ్మకాలకు సంబంధించి దానిలో జరిగిన అవినీతికి సంబంధించి ఒక్కొక్కరి పేర్లు బయటకు వస్తున్నాయి. అయితే కొన్ని వందల కోట్లు, వేల కోట్లు కాజేసిన మాట పక్కన పెడితే కొన్ని వేల మంది ప్రాణాలు కోల్పోయారు, కొన్ని వేల మంది ఆసుపత్రులు పాలయ్యారు. సో ఎలా చూడాలండి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మద్యం అమ్మకాలకు సంబంధించి కనీసం వాళ్ళలో పశ్చాత్తాపం అనేది లేదు. ఇంకా అదంతా కూడా ప్రజలు ఎన్నుకున్న పాలసీయే, ప్రజలు ఆమోదించిన పాలసీ అని నిన్న తాజాగా ఆయన చెప్తున్నారు. ప్రజలు ఆమోదించిన పాలసీ అంటే ప్రతి ఇంటికి వెళ్ళి గడప గడపకి తలుపు కొట్టి నేను మందు ఎంత కమ్ముతున్నాను, మీకు ఇష్టమేనా, మీకు ఇష్టపడి తాగుతున్నారని ఈయన ఏమని అడిగాడండి? ఈయన సమాధానం చెప్పేయడానికి ఈయన మనసులో ఏదనిపిస్తే అది ప్రజల మీద రుద్దేయడం, ప్రజలు చెప్పారనుకోవడం, ప్రజల మీద అభిప్రాయాలు వదిలేయడు. అంతేకాని ప్రజలకంటూ ఒక అభిప్రాయం ఉండదు. ఈయనే రాజు, ఈయనే మంత్రి, సర్వం ఈయనే. ఏంటంటే పిచ్చోడు చేతిలో రాయి తొగలక పరిపాలన అని మనం చదువుకొని ఉంటాం హిస్టరీలో. సేమ్ అదే పరిపాలన జరిగింది 5 సంవత్సరాలు. లెక్కర మీద ప్రజలు రక్తాలు అడుచుల మాంగళ్యాలు తెంచుకొని బతికాడండి 5 సంవత్సరాలు. నేను ఏదో సంక్షేమ పథకాలు ఇచ్చేస్తున్నాను అనేసి అన్నారు కదా, ఆ సంక్షేమ పథకాలు కూడా ఆ చీప్ లెక్కల మీద లాక్కొని ఇచ్చిందే తప్ప వేరేగా కాదు. అంతే. వాళ్ళకు ఉండదండి. పూర్తిగా మద్యపాన నిషేధం చేస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చి 5 ఏళ్ళు కేవలం మందు డబ్బులతోనే అమ్మి ఆ డబ్బులు వెనకేసుకున్నారు అనే ఒక ఇది ఏమైనా ఉందంటారా? వాళ్ళకు ఉండదండి. వాళ్ళకు పశ్చాత్తాపం అనేది ఉంటే వాళ్ళ పరిపాలన అలాగే ఎందుకు సాగిస్తారు? ఇప్పటికీ వాళ్ళకి లేదు. ఆయన ఏదో ఇండివిజువల్గా వస్తే ఒక్క ఓటు పడేది కాదు. తండ్రి పేరు చెప్పుకొని తండ్రి ఫోటో చూపించి వచ్చి సంపాదించిన ఓట్లు తప్ప వాళ్ళు ఏమనుకున్నారంటే, ప్రజలు ఏమనుకున్నారంటే వైఎస్ గారి అభిమానంతో ఈయనకి ఏం చేసిన ఓట్లే తప్ప ఈయన గురించి చేసిన ఇదైతే ఆ తండ్రి కొడుకు కదా, ఆయన కూడా అలాగే చేస్తాడు అనుకున్నారు. కాకపోతే రక్త మాంసాలు శవాల మీద పేలాలు ఏరుకున్నారు చూడండి, ఆ టైప్లో చేశాడు జగన్మోహన్ రెడ్డి పరిపాలన. ఎక్కడ శవం దొరికితే అక్కడ రాజకీయం. ఈరోజు ఎంతమంది ఆడపడుచు తాళ్ళు తెగిపోయండి ఈ చీప్ లెక్కర్ వల్ల. ప్రతిరోజు గొడవల ఇళ్ళలోని 500 సంపాదించేవాడు 200 ఇవ్వడం కష్టం. వాళ్ళే గోల పెట్టేవారు, బాబు మేము 500 సంపాదిస్తే మాకు తాగుడు అలవాటు, కొంచెం తాగి ఇంటికి వెళ్తాం, మీ పరిపాలన వల్ల మేము ఎంత డబ్బు నాశనం అయిపోతున్నాం అనేసి. ఎంత సంపాదించారండి ఈరోజు చీప్ ఆ లెక్కర్ స్కామ్ ఎంత కొన్ని కోట్ల వేలు బయటపడుతున్నాయంటే అది ప్రజల సొమ్ము కాదు, ప్రజల సమాధుల మీద కట్టుకున్న సొమ్ము కాదు అది. మీకు కొంచెమన్నా సిగ్గు శరం అనేది ఉందండి? అన్నం తినేది మీరు తినే ఆ కంచంలో అన్నం మామూలు కూర వేసుకొని తిన్నది కదండి, రక్త మాంసాలతో తిన్న అన్నం అది. అది కొంచెం గుర్తొస్తే బాగుంటుంది. కనీసం రోజా గారు అప్పట్లో మన అన్న వస్తే మద్యపాన నిషేధం చేస్తాడు అది అని మాట్లాడిన ఆవిడ ఇప్పుడు 3,500 కోట్ల రూపాయలు దానిలో స్కామ్ జరిగింది. ఏది అధికారికంగానే అంత స్కామ్ జరిగింది అంటే అన్ని వందల మంది ప్రాణాలు కోల్పోయారు, కొంతమంది లివర్ డ్యామేజ్ అని, లేకపోతే కిడ్నీలు పోయాయని చెప్పి మొన్న మనం చూసిన జంగారెడ్డిగూడెంలో కూడా 10ల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయారు కల్తీ మద్యం వల్ల. కనీసం వాళ్ళకి ఆ రోజా గారు ఈ రోజుకి అసలు ఏమీ లేకుండా మాట్లాడుతుంది. ఆవిడకి బాధ్యత లేదండి మరి? ఏమండి, మొన్న ఒక వీడియో చేసింది, చెవులో పువ్వు పెట్టుకొని వీడియో చేసింది. ఆ చెవులో పువ్వు ఆవిడ కాదండి, జనాలకు పెట్టారు 5 సంవత్సరాలు పెట్టి. ఏంటంటే మేము చెవులో పువ్వు పెట్టామమ్మా, మీకు ఇలా వీడియో చేస్తున్నాం అనేసి స్కామ్ మీద వాటి మీద చెప్పేవన్నీ అబద్ధాలు. తొందరపడక సుందరవదన ముందుంది ముసళ్ళ పండుగ అని రోజా కూడా ఉందండి. కంగారు పడితే రోజా ఎలాగా? అసలు మద్యం దాక్కుండా పడుకోలేని మనిషి మద్యం మానిపిస్తారని ఎలాగనుకున్నారండి? ప్రజల పిచ్చోళ్ళు అంతే. వాళ్ళ మాటలు నమ్మి మోసపోయారు, ముసుగుగా అమ్మేశారు, ఒక పరదా కప్పేశారు అంతే. అంతకు మించి ఏమీ లేదు. చెప్పేవన్నీ అబద్ధాలు. ఇప్పటికీ మేకపోతే గంభీరాలే తప్ప మనస్సాక్షి అనేది ఉంటుందండి. ఆ మనస్సాక్షిని ఎవరూ చంపుకోలేరు. అది అప్పటికి చాలా మంది స్పిరిటే అమ్మారు తప్ప అది అసలు ఒక బ్రాండెడ్ మందు కాదు అని చెప్పి కూడా అనే పరిస్థితి. దానిలో ఎక్కువ మంది రోజువారీ కూలీలు కానీ లేకపోతే చిన్న చితక వాళ్ళే ఇబ్బందులు పడ్డారు. ఇప్పటికీ కూడా చాలా మంది హాస్పిటల్స్ బారిన పడి కోలుకోలేని పరిస్థితి. ఎవరు మేడం దీనికి బాధ్యులు ఎవరంటారు? ఏంటి, చిన్న ఉద్యోగాలు కాలువ పక్కన పనిచేసే వాళ్ళు కూడా ఈ మందు కొనుక్కోలేక శానిటైజర్లు కూడా అలవాటు పడిపోయారండి. అలాంటి దౌర్భాగ్య స్థితికి రాష్ట్రాన్ని చక్కగా తీసుకొచ్చాడండి జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు ఏంటంటే రాష్ట్రం మీద పరదా కప్పేసి ఏదో నేనేం చేయలేదు, ఏం చెందలేదంటే న్యాయం అనేది ఒకటి ఉంది కదా, దాని పని అది చేసుకుపోతూ ఉంటుందండి. సిగ్గు ఉండాలండి. ప్రజల్లోకి ఒక్కసారి రమ్మనండి. అసెంబ్లీకే వచ్చి సమాధానం చెప్పలేని మనిషి ప్రజల్లోకి వచ్చి సమాధానం చెప్తాడా? చెప్తే ప్రజలు ఊరుకుంటారా?
చెప్పమనండి, రమ్మనండి ప్రజల్లోకి. ఫస్ట్ అంటే తండ్రి మొహం చూసి ప్రజలు ఆహ్వానించారు, కానీ ఇప్పుడు తండ్రి మొహం తల్లిని చెల్లిని చేరదీయలేనోడు రాష్ట్ర ఆడపడుచుల్ని చేరదీస్తాడు. సొంత రక్త సంబంధానికే తికానా లేదు. మా అందరికీ ఏదో ఆధారం ఇస్తాడంట. సిగ్గుండాలి మాట్లాడడానికి. బాధ్యత కలిగిన ఆడబిడ్డగా ఇన్ని వందల మంది కానివ్వండి, వేల మంది కుటుంబాలని రోడ్డు పాలు చేసిన జగన్మోహన్ రెడ్డి గారు కానీ, అదే ఆయనకు సంబంధించిన ఆ మద్యం కేసులో ఎవరి ప్రధాన పేర్లు అయితే వినపడుతున్నాయి వాళ్ళందరికీ శిక్ష పడాలని డిమాండ్ చేస్తారు మేడం. శిక్ష పడాలి. ఒకవేళ అది ఇది చేసి తప్పించుకున్న ఈ ఆడపడుచులు ఉసురు వాళ్ళకి తగలకుండా ఉండదు, ఆ ఉసురులో వీళ్ళు కొట్టుకుపోకుండా ఉండరు. సార్, ఈ మద్యం కుంభకోణానికి సంబంధించి 3,500 కోట్లు తేల్చారు ఈడీ లెక్కల ప్రకారం, అంటే పక్కదారి మళ్ళీ అని. సో కనీసం వాళ్ళల్లో ఒక చిత్తశుద్ధి కానీ, లేకపోతే మనం తప్పు చేసామన్న ఇది కానీ ఎక్కడైనా కనబడుతుందంటారా? ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పేరే వినబడుతుందంటే కొన్ని వేల మంది ప్రాణాలు పోయినాయి, కొన్ని వందల మంది ఆసుపత్రులు పారయ్యారు. అప్పుడు ఆ మద్యం కుంభకోణానికి సంబంధించి లేదా మద్యం అమ్మకాలకు సంబంధించి పెద్దవారిగా మీ అభిప్రాయం ఏంటి బాబాయ్? ఇప్పుడు ప్రజలు ఎంతోమంది ఆ లిక్కర్ తాగి, ఆ చీప్ క్వాలిటీ తాగి ఎంతోమంది చనిపోయారు. వాళ్ళ భార్యలు ఏడిసి జగన్ పేరే చెప్పారు, మా భర్తలు చంపేశావు నువ్వని. అప్పుడు ఈ 3,500 కోట్లు మరి ఎవరెవరికి ఎంత వెళ్ళింది ఏంటి, కమిషన్ ఎంత పోయిందనేది కూడా ఇప్పుడు మొత్తం ఈడీ తేలుస్తుంది. ఈ కుంభకోణం అంతా ఇంత కాదు, ఇదంతా ప్రజల సొమ్మే. ఈ ప్రజల సొమ్ముని ఇలా దునియోగం చేసి నువ్వు పరిపాలించావంటే ఇంకా నేనే వస్తాను, మీ అంతు తేలుస్తాను, మీ పోలీసులు అంతు తేలుస్తాను, 5 సముద్రాల తర్వాత ఉన్న నేను లాక్కొస్తాను. ఈయన రాజకీయంగా మాట్లాడే మాటలేనాయి, ఒక నాయకుడై మాట్లాడే మాటలేనా? ఇది కరెక్ట్ కాదు. నీకు ఒక హోందాతనం లేదు, నువ్వు ప్రజల్లోకి వెళ్ళి మాట్లాడే ఇది లేదు. ఏ రకంగా అయినా సరే నువ్వు చాలా ఇదైపోయావు అని చెప్పి నేను అంటున్నా. జగన్మోహన్ రెడ్డి గారికి అసలు మనిషి ప్రాణం విలువ అంటే అసలు ఉందంట. ఇప్పుడు నీ కార్యకర్త, వైసీపీ కార్యకర్త నీ కారి కింద పడితేనే కుక్కను లాగినట్టు లాగేసావు. మరి ఇంకా ప్రజల్ని ఏ రకంగా నువ్వు పరిపాలించగలవు? నువ్వు ఏ రకంగా పరిపాలించగలవు? అసలు నీ పరిపాలన విధానమే నీ దగ్గర కనబట్టలేదు. ఇలా కూటమి ప్రభుత్వం వచ్చింది, ఎన్నో పనులు, ఎన్నో మంచి పనులు చేస్తుంది. 5 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయింది కూటమి ప్రభుత్వం. ఈరోజు కూటమి ప్రభుత్వం ఇంకా 5 ఏళ్ళు కనుక ఉంటే మటుకి మన రాష్ట్రానికి మనం ఇంకా డెవలప్మెంట్ అవుద్ది. ఏంటి మద్యపానం చాలా వరకు రోజువారీ కూలీలు, లేకపోతే ఇట్లా చిన్న చిరు వ్యాపారులు, ఇలాంటి వాళ్ళకి కొద్దిగా అలవాటు ఉంటుంది, మర్చిపోవడం కోసం ఏదో తాగుతారు. కానీ అలాంటి వాళ్ళ మీద కూడా ఇంత పెట్టుబడులు పెట్టి అంటే ఆ డబ్బుల్ని సంపాదించాలి అనుకోవడాన్ని ఎలా చూడాలి బాబు? ఇప్పుడు ఏ శాస్త్రం చెప్తారు పెద్దలు, అలాగుంది. ఇప్పుడు ఎలా సంపాదించాలంటే వాళ్ళు డబ్బుకు మోహం పడే మనుషులాళ్ళు. ఇంకో రకంగా అది ఎవడెడ్డిపోతే మనకేంటి, మనం బాగుంటే చాలు, మనం సంపాదించుకుంటే చాలనే మనుషులు. కానీ ఈ సొమ్మంతా ఎవరు ఎంత తీసుకున్నారో అందరికీ వాటా ఉంది. విజయసాయి రెడ్డికి ఉంది, ఇప్పుడు నిన్న మొన్న అరెస్ట్ అయిన వాళ్ళకి ఉంది, అందరికీ వాటాలు ఉన్నాయి. అవన్నీ ఇప్పుడు ఒక్కొక్కటి బయటపడతాయి, ఎవరి కాళ్ళు జైలుకి వెళ్ళిపోతారు. ఇప్పుడు రేపు మాపో జగన్ కూడా వెళ్తాడు, రోజా కూడా వెళ్ళొద్ది. ఆ రోజా మాట్లాడే మాటలు కూడా కరెక్ట్ అయిన మాటలు కాదు. ఇంతవరకు కూడా ఆమె ఒక హోందాతనంగా లేదు. ఈ రకంగా జరుగుతుంది వాళ్ళ ప్రభుత్వం. పాపమే వాళ్ళ మెడకు చుట్టుకుంటుంది అనుకోవచ్చా? గత 5 ఏళ్లలో అసలు నేను మద్యపానం అనేదే లేకుండా చేస్తా, పూర్తిగా నిషేధం చేస్తా అన్న జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్లలో మద్యం ఎలా అమ్మకాలు జరిపారో, అసలు ఆ మందు ఏంటి, కనీసం బ్రాండ్లు లేకుండా ఎంతమంది ఇబ్బందులు పడ్డారు అనేది చూశారు కదా బాబు. అవన్నీ ఆ కంపెనీలతో కమ్ముకు అయిపోయారండి. మొత్తం కుంభకైపోయి చీప్ క్వాలిటీలు తయారు చేసి పైన లేబుల్ చేసి అన్ని రకాలుగా అమ్మేశారు. అమ్మి ఆ సొమ్మంతా దోచుకొని ఈ రకంగా ఇలాగ తాడేపల్లి ప్యాలెస్ కానీ ఇంకోటి కానీ అన్ని రకాలుగా దోచేసుకొని ఇవాళ మొత్తం బయటపడుతున్నాయి. అందరూ ఒకళ్ళు బయటకు వస్తారు, అందరూ వెళ్తారు. మీకు తెలిసిన వాళ్ళు ఉన్నారా బాబాయ్ ఈ మద్యం గత 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మద్యం తాగి ఇబ్బందులు పట్టేవాళ్ళు చచ్చారు? మేము తాగాం, మాకు గుండె నొప్పి వచ్చింది, మేము మానేసాం తాగి. మేము తెలుసుకున్నాం మద్యం బాగలేదని. ఆ రేట్లు కూడా విపరీతంగా పెంచారు. అప్పుడు ఇక ఆ బ్రాండ్ తాగుతుంటే ఇంకొక రకంగా ఒక కషాయం తాగినట్టు ఉందన్నమాట. అందుకని మేము కూడా మానేసాం మధ్యలో, లేకపోతే మేము అయిపోయేవాళ్ళం ఆ రకంగా. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.